అందరికీ నమస్కారం. పర్యావరణ ప్రేమికులకి సుస్వాగతం. మనం కొద్ది నెలలుగా పర్యావరణ కాలుష్యం గురించి, అందులో వాయు కాలుష్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వాయు కాలుష్యం నుంచి బయటపడాలంటే మనం విరివిగా చెట్లను నాటాలని తెలుసుకున్నాం. అయితే చెట్లలో కూడా దేశీయ చెట్లైనటువంటి రావి, మర్రి, వేప, చింత, మామిడి, ఉసిరి, మారేడు మొదలైనటువంటి చెట్లను కనుక మనము పెంచుకున్నట్టయితే మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఈ చెట్లు అందిస్తాయి. కాబట్టి ఈ దేశీయ చెట్లను పెంచుకుంటే చాలా మంచిదనేది కూడా తెలుసుకున్నాం. అయితే దేశీయ చెట్లలో రావి గురించి, మారేడు అంటే బిల్వ వృక్షం గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు వేప చెట్టు గురించి కూడా పోయిన వీడియోలో చాలా ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని దాంట్లో వేప చెట్టు యొక్క ఉపయోగాలను గురించి ఇంకా కొన్ని తెలుసుకోవాలని ఇప్పుడు వృక్షాయుర్వేదం అనేటువంటి సంస్కృత గ్రంథంలో ఉపవన వినోద అనే చాప్టర్లో ఈ వేప చెట్టు నేలకి, పంటలకి మరియు జంతువులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వివరించారు. తర్వాత కౌటిల్యుడి అర్థశాస్త్రంలో, వరాహమిహిరుడి బృహత్ సంహితలో కూడా ఔషధ గుణాల గురించి చెప్పారు. అయితే ఆయుర్వేదంలో వేప చెట్టుకు చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. వేప చెట్టు యొక్క ఆకులు, బెరడు, కాయలు, గింజలు అన్నిటి వల్ల మనకు వివిధ రకమైనటువంటి జబ్బులను నయం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. అందుకనే మనకు వేప చెట్టుని పల్లెటూరు వైద్యశాల అంటారు. సో వేప చెట్టు యొక్క ఆకులు, గింజలు వీటిని మనకు మానవులకే కాకుండా ఎరువులలాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ వేప చెట్టు యొక్క గింజలని ఎరువులుగా వాడినట్టయితే మనకి పంటలకి నత్రజని, భాస్వరము, పొటాషు మొదలైనటువంటి పోషకాలను కూడా ఈ వేప ఎరువుల నుంచి మనకు దొరుకుతుంది. ఈ తర్వాత వేప నూనెను మనము క్రిమి సంహారిణిగా కూడా ఉపయోగించవచ్చు. ఇది అన్ని క్రిములను పారదోలుతుంది కాబట్టి ఇది క్రిమి సంహారిణి కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకోటి మనకి యాంటీబయాటిక్గా వేప ఆకు యొక్క రసము, వేప బెరడు మనకు యాంటీబయాటిక్ లాగా పనిచేసి మనం రోజు కనుక కొద్ది మోతాదులలో ఈ వేప ఆకులను, రసంను, వేప చెట్టు బెరడు నుంచి కానీ ఏదైనా రకమైనటువంటి రసం కనుక మనం కొద్ది మోతాదులలో కనుక తీసుకున్నట్టయితే మనకు అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ని సంహరించేసి క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఆపేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. అంటే వాపులు, నొప్పులకి, గాయాలకి ఇది వేప నూనె చాలా బాగా పనిచేస్తుందని మనకు మహాభారతంలో నకుల సహదేవులు వాళ్ళ ఏనుగులకి, గుర్రాలకి కనుక గాయాలైతే వేప నూనెను, వేపాకు రసాన్ని రాసినట్టుగా దాఖలాలు ఉన్నాయి మనకి. తర్వాత ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి మనకు లివర్లో ఉన్నటువంటి ఈ రుగ్మతలు ఎటువంటి ఉన్నాయో, నొలి పురుగులు అట్లాంటి వాటిని నశింపజేస్తుంది. తర్వాత పెద్ద ప్రేగును, కాలేయాన్ని శుభ్రపరిచి మల విసర్జన ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి ఇది లివర్కి కూడా ఉపయోగమే. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ కూడా, అంటే మనకు ఈ ఫంగస్ అటువంటి క్రిములు కూడా నశింపజేస్తుంది ఇది. తర్వాత ఈ జలుబు, దగ్గు, జ్వరము, మలేరియా యాంటీ మలేరియాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మనకి
రకరకాలైనటువంటి జబ్బుల నుంచి కాపాడుతుంది వేప చెట్టు యొక్క మనకు రసం కానీ వేప నూనె కానీ. అయితే ఇవన్నిటినీ మనము అయితే ఎక్కువ తక్కువ వాడుకున్నా కూడా మన శరీరానికి అది లేని జబ్బును తెలియజేస్తుంది. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో మనము తక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. ఈ ఆఫ్రికాలో వేప చెట్టుని మోరబైని అంటారు. అంటే 40 చెట్టు 40 రకాల వ్యాధులను నయం చేస్తుందని ఆఫ్రికా వాళ్ళ యొక్క నమ్మకం. తర్వాత యునాని వైద్యంలో మనకు వేప చెట్టుని బ్లెస్డ్ ట్రీ అని అంటారు. సో ఈ విధంగా ఆయుర్వేదంలో, వృక్షాయుర్వేదంలో, తర్వాత మన మానవుల యొక్క రుగ్మతలకి ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వేప చెట్లను విరివిగా పెంచాలి. ఇప్పుడు మన చెట్లను మన యొక్క భారతదేశంలో ఈ పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల చాలా చెట్లను నరికేసిండ్రు. ఇదివరకు మామూలుగా 6-7 కోట్లు ఉండేటువంటి చెట్లు ఇప్పుడు 1,80,00,000కి తగ్గిపోయింది. కనీసం మినిమం 5 కోట్లున్న వేప చెట్లు ఉండాలని వాళ్ళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మనం వేప చెట్లను విరివిగా పెంచుకోవాలని, దానివల్ల మనకు వాతావరణ కాలుష్యం నుంచి రక్షింపబడగలమని ఉద్దేశంతో ఈ వీడియో చేయటం అయింది. మనం ప్రతి సంవత్సరం చైత్రమాసం మొదటి రోజైనటువంటి ఉగాది రోజు నాడు ప్రపంచ వేప దినోత్సవంగా చేసుకొని ఆ రోజుని కనీసం మనం అందరం కొన్ని చెట్లనైనా నాటి ఈ వాతావరణ కాలుష్యాన్ని బారి నుంచి భవిష్యత్ తరాలను కాపాడుదామని మనవి చేసుకుంటూ సెలవు.